ముందు అమరావతిలో మొదలై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాకిపోయాయి. ఎందుకంటే సాక్షి టీవీ షోలో జర్నలిస్టు ముసుగులో కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు, దానికి వెకిల్ నవ్వులు నవ్విన కొమ్మినేని శ్రీనివాసరావు తీరు మొత్తం రాష్ట్రం అంతా పాకేసింది. అంటే కన్న తల్లి, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ ఎవరైనా కూడా ఆ మాట విని కడుపు తరుక్కుపోయి కళ్ళంటి నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. బయటకు వచ్చారు మహిళలు. ఎందుకు బయటకు వస్తారు మహిళలు? ఎప్పుడొచ్చారు? అమరావతి రాజధానిని మీరు చంపేయాలనుకున్నప్పుడు ఆ మహిళలను, పేద దళిత మహిళలను పెయిడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు ఆ ఉద్యమం పేరుతో బయటకు వచ్చిన మహిళలు, సరే ఇవాళ ఏదో కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మన రాజధాని అమరావతి తిరిగి పురుడు పోసుకుంది అని కాస్తేదో సంతోషంగా ఉన్న టైంలో సంతోషంగా ఉండేవారు మీరు. ఎందుకంటే బుర్రల లాంటివి కదా, మీరుండరు. ఒకరు సంతోషంగా ఉంటే చూడలేరు, రాష్ట్రం అభివృద్ధి అవుతుంటే చూడలేరు. నేను అందుకే చాలా సందర్భాల్లో అంట, ఒక క్రతువు జరుగుతుంటే, ఒక మహాయజ్ఞం జరుగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి రాక్షస మోకలు రెడీగా ఉంటాయని. ఇప్పుడు వీళ్ళు అంటారు, అంటే ఈ కడుపు మండిపోయిన మహిళలు ఫోటోలు పెట్టి వాళ్ళ మీద చెప్పులతో దాడులో, లేకపోతే గేట్లు దూకి ఆ సాక్షి కార్యాలయం పైనో పత్రికా కార్యాలయం పైనో నిరసన తెలియజేశారు. అది ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు, డిసెంట్ తెలియజేసే హక్కు. దానికి పెద్ద మనిషి అంటాడు, పేరు చెప్తా, రాక్షసులు పిశాచాలు కలిసిన సంకర జాతి వాళ్ళు ఇలా చేస్తారట. ఎంత అన్యాయం అండి, ఎంత అరాచకం. అంటే ఆల్రెడీ ఒకడు ఒక మాట అన్నాడు, అది అండం ఇష్టం లేదు, సరే తప్పదు, ఇంకొకసారి అనుకోవాలంతే. ఏది? వేశ్యలతో పోల్చాడు. సరే దాన్ని క్షమాపణ లేదు, అదేదో కుట్రన్నారు. కుట్రేంటో నేను చెప్తాను ఇప్పుడు. ఇంకా ముందుకెళ్ళి వీళ్ళని రాక్షసులు పిశాచాలు కలిసిన సంకరజాతి అంటాడు. అంటే వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమా? వీళ్ళకి ఏమైనా మానసికంగా ఏమైనా బుర్రలు పాడైపోయాయా, లేకపోతే కావాలని చేస్తున్నారా? ఒకసారి ఎవరైనా వినని వాళ్ళు ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో సకల శాఖా మంత్రి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద వేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే, ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఆర్గనైజ్డ్గా జరుగుతోంది, కమ్ముకుంటోంది అన్నాడు. ఆ కమ్ముకోవడంలో పదం ఏంటి తెలుసా? దానికి కూడా మళ్ళీ ఇంకోటి ఉంది. దానికి కూడా మళ్ళీ ఒక కులం ఇక్కడ కావాలని తీసుకొచ్చాడు ఆయన. అది కూడా మాట్లాడదాం. అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్కి పెట్టింది ఎవరు పేరు? ఆర్గనైజ్డ్ స్కామ్స్కి, ఆర్గనైజ్డ్ స్కీమ్స్కి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి, ఆర్గనైజ్డ్ అటాక్స్కి మీరు కదా పేటెంట్ హక్కుదారులు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద చెప్పులు వేయించినప్పుడు లేదా? ఇవాళ ఆ ఫోటోలు మీద వాళ్ళు చెప్పులతో దాడి చేస్తే చేయరా? ఇంకా ఫోటోల మీద కొట్టారు, సంతోషించండి. మీరు మాట్లాడిన మాటలకి మీరు దొరికితే బయట ఏం చేసేవారు? కృష్ణరాజు, నేనేం జర్నలిస్ట్ కృష్ణరాజు అంటలా, మాకు సిగ్గిపోతుంది ఆ జర్నలిస్ట్ అంటుంటే. ఆ కృష్ణరాజు అంటాడు, తప్పు చేశాక పశ్చాత్తాపడడం, సారీ చెప్పడం లేదు. మళ్ళీ వీడియోలు, ఇదిగో నేను ఎందుకన్నానంటే, ఇదిగో ఇంత ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంత ఇక్కడ వ్యభిచారంలో ఎంతమంది ఉన్నారు, ఇంతమంది సెక్స్, బుద్ధి ఉండాలి కదా. ఏ ప్రాంతంలో లేదు. దేశవ్యాప్తంగా ఇవాళ తీస్తే ఎక్కడైతే ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారో, నేను పేర్లు చెప్పను, అనేక రాష్ట్రాలు అనేక రాజధానుల్లో జరగట్లేదా? ఇంకా అమరావతిగా పురుడు పోసుకునే లేదు కదా నాయన. ఇంకా అక్కడ రాజధాని రూపుదిద్దుకుంటోంది. మీరు చేసిన అన్యాయాలకి అక్రమాలకి 5 ఏళ్ళు చంపేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 18-20 గంటలు కష్టపడి పనిచేసి
ఏదో రాష్ట్రానికి కాస్త ఉద్యోగాలు తీసుకొద్దాం, ఒక రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తే 10 మంది 10 కంపెనీలు వస్తాయంటే మీ దిక్కుమాలిన పనులతోటి ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు వెనక్కిపోతున్నారట. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట, ఇక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉందిట, ఇదిట అదిట అని. ఇదే కదా మీ కుట్ర? ఇదే కదా మీరు తిరుపతిలో తీర్మానం చేసుకున్నది కాదా? ఆ తిరుపతిలో తీర్మానం చేసుకుని ప్రభుత్వం మీద, అమరావతి మీద బురద చల్లాలని కుట్ర పన్నిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అమరావతి మీద విషం ఎక్కడం ప్రారంభించాడు. ఆ తర్వాతే కదా మీరు మీడియాలో ఈ చర్చలకు లేవని తీశారు. అంటే కాదు, నాకు అర్థం కాదు, మహిళలంటే అంత చిన్న చూపా, అంత చులకనా? అదే మనం వాళ్ళలా దిగజారి మాట్లాడలేం కాబట్టి, అది నా పద్ధతి కాదు, నా స్టైల్ ఆఫ్ జర్నలిజం కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అంతే. అంటే అన్నం పెట్టిన చేతులు కూడా నరికేసి దానికి కూడా కథ చెప్తారు వీళ్ళు, అంతటి సమర్థులు. తల్లి చెల్లెలు బయటకు వచ్చి చీ కొడుతున్నారు మిమ్మల్ని. నిన్న కూడా ఆవిడ మాట్లాడింది షర్మిల, సిగ్గుండాలి అని, బుద్ధుంటే క్షమాపణ చెప్పండి, మీడియా ముసుగులో మీరు చేస్తున్న అక్రమాలు అరాచకాలకి ఎకనైజ్ స్వస్తి చెప్పండి అని. ఏది అది బుద్ధున్న వాళ్ళకి, లేకపోతే అసలు ఆ ఎమోషన్ అనేదో లేకపోతే అదేమన్నా ఉంటే కదా. సో సరే, ఈ ఆర్గనైజర్ వ్యవహారం అలా ఉంటే ఇంకా వయసుట మరి గతంలో ఏమైంది? ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు వయసు అడ్డం వచ్చిందా మీకు? మరి వెకిల్ నవ్వులు నవ్వినప్పుడు, వెకిల్ నవ్వులు నవ్వి అయ్యో మీ మీద సోషల్ మీడియాలో ఇంకా అలా అంటారండి ఇలా అంటారండి భలేవాళ్ళు. అవును, అది కరెక్టే కానీ పిచ్చివాడు పిచ్చివాడు మాక రాజు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకులా, వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి? అది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిందీలో వచ్చింది. కరెక్టే కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అది మరి విచిత్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత విచిత్రమైన పోషణ ఎక్కడ ఉండదు. అట్లా వ్యవహరించిన తర్వాత కొందరైతే నేను ఆ పదం తీసేసాను, అది ఎడిటింగ్ చేయించేసి ఇదే పెట్టా. ఎందుకంటే వాళ్ళు అవమానించారు బుద్ధి లేకుండా అని మనం ఎందుకు మాట్లాడడం అన్నిసార్లు. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను వినిపించిన దాంట్లో లక్ష్మీపార్వతి గారి విషయంలో ఎవరో కాలరు గతంలో ఆ ఛానల్లో ఒక మాట అన్నాడు, అనుచితమైన కామెంటే, దాన్ని ఖండించాల్సిందే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. సరే, దాని తర్వాత ఏం పరిణామాలు జరిగాయి అదంతా ఇప్పుడు అప్రస్తుతం. కానీ వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయాడుగా, పిచ్చివాగుడు వాగమాక, మహిళలంటే చులకన చిన్న చూపా, ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం అంటే మరి వీళ్ళు మహిళలు కాదా? నువ్వు ఒక్క మహిళ విషయంలో అంత రియాక్ట్ అయ్యేవే, వీళ్ళందరూ మహిళలు కాదా? వీళ్ళందరూ రాజధాని కోసం రోడ్డు మీదకి వచ్చి నెలల తరబడి రోడ్డు మీద దెబ్బలు తినలేదా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బూటికాళ్ళతో వాళ్ళని తన్నలేదా? వాళ్ళంటే చులకన. ఎందుకని? పేద మహిళలని, దళిత మహిళలని చులకనే కదా. లక్ష్మీపార్వతి గారి విషయంలో వెంటనే రియాక్ట్ అయిపోయిన వాడు ఇప్పుడు ఎందుకు ఆయన వెహికల్ నవ్వులు నవ్వాడు? అందుకే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సరే, వాళ్ళు కోర్టు మీద ప్రవేశపెడతారనుకో, గౌరవ న్యాయమూర్తి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. ఇక కృష్ణరాజు మళ్ళీ ఇంకో వీడియో పెడతాడు. అంటే ఏంటి అసలు వీళ్ళ మానసిక స్థితి? ఒకడేమో సంకరజాత్ అంటాడు, ఇంకోడేమో వేస్యలు అంటాడు, ఇంకోడేమో వెకిల్ నవ్వులు నవ్వుతాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో అసలు వీళ్ళకి మనుషులు అనిపించుకునే అర్హత